అగ్నికుల క్షత్రియ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక సామాన్య కుటుంబానికి చెందిన తనకు రాజకీయంగా గుర్తింపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించిన నర్సాపురం నియోజకవర్గ ప్రజలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని, నియోజకవర్గ అభివృద్ధితో ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ప్రభుత్వ విప్గా నియమితులైన తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఇచ్చేసిన ఆయనకు నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున భారీ గజమాలలు, పుష్పగుచ్చాలు అందిస్తూ పువ్వుల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం బొమ్మిడి నాయకర్ విలేకరులతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మకంతో కట్టబెట్టిన ప్రభుత్వ విప్ పదవి తనకు బాధ్యతలను పెంచిందని అన్నారు. వారి నమ్మకానికి అనుగుణంగానే పనిచేసి ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలు అన్నిటినీ నెరవేరుస్తానని ఆయన అన్నారు. నాయకులు నర్సాపురం నియోజకవర్గం నేను వారు ఇక్కడికి వచ్చినందుకు ఘన స్వాగతం పలికినందుకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ 2024 ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారో మనందరూ కూడా చూస్తున్నాం. వీరిద్దరి నాయకత్వాన్ని బలపరిచి, అదేవిధంగా మోడీ గారి సహకారంతో కూడా ఈ కూటమి ద్వారా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని స్వర్ణాంధ్ర దిశగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా కూడా ఇచ్చారు. ఆ పరిపాలన చూశారు. ఏదైనా ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. 24 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 11 సీట్లకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన సంగతి అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అహంకారం, మనకు అధికారం ఉంది, మనం ఏదైనా చేయొచ్చు, శాసనసభని పంపించినా ఈ రోజున మరొక బలమైన బాధ్యతని ఏదైతే ప్రభుత్వ విప్ ఉందో విప్పుని నాకు ఇచ్చి నాపై బలమైన బాధ్యతని నాకు కల్పించారు. దీనికి నర్సాపురం నియోజక ప్రజల తరఫున ఏదైతే రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం ఉందో, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం తరఫున అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతను ప్రతి విషయంలో కూడా ఏదైతే నాపై బాధ్యత ఇచ్చారో ఈ బాధ్యత ద్వారా నర్సాపురం నియోజక ప్రజలందరికీ కూడా అండగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నియోజక ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఘన స్వాగతం తెలిపినటువంటి నాయకులకు, 3 పార్టీల జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా గౌరవ పెద్దలు సుబ్బారాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు గారు, పుత్తూరు రామరాజు గారు, చాగంటి చిన్న గారు, అందరూ కూడా నాయకులందరూ కూడా జనసేన పార్టీ నుంచి